ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కావడానికి అంటే కొత్త కంపెనీలు ఇక్కడ రావడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అని మొన్న అందాల బామల పోటీలు పెట్టారు. జపాన్ వెళ్తున్నారు ఆయన కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు. ఈ ఫార్ములా రేస్ కేసు ఈ ఫార్ములా రేసు కేటీఆర్ గారు కండక్ట్ చేస్తే 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 35,000 మంది విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వీక్షించిపోయినారు. వాళ్ళు రావటం వల్ల మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అవునా? మరి అటు ఆదాయం వచ్చింది, ఇటు 700 కోట్ల పెట్టుబడి వచ్చింది. మరి అందాల బామల పోటీలు పెడితే ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో చెప్పాలి కదా, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పాలి కదా, ఎన్ని కాస్మెటిక్ కంపెనీలు వచ్చినాయో చెప్పాలి కదా. ఏమి జరగలేదు. ఏ పని చేసినా దాంట్లో నాకు ఎంత లాభం ఉందని చూసుకొని చేసినారు. అందాల పోటీలో పాల్గొన్న ఒక సుందరిమణి ఒక ఆరోపణ కూడా చేసినారు, మాతో మిస్బిహేవ్ చేసినారని. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం తలదించుకునే ప్రయత్నం చేసినారు వీళ్ళు. ఖ్యాతి పెరిగిందా తగ్గిందా? తెలంగాణ ప్రభుత్వము గౌరవం పెరిగిందా తగ్గిందా మీరు చేసిన యాక్టివిటీ వల్ల? అన్యాయంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు. అది కాకుండా మళ్ళా తెలంగాణ గౌరవాన్ని తగ్గించేసినారు. ఇప్పటివరకు దాన్ని తేల్చలే, క్షమాపణ చెప్పలే. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి కదా, ఎందుకు చెప్పారు మీరు? ఆ అమ్మాయి కేసు కూడా ఫైల్ చేసింది కదా. ఈ ఫార్ములా రేస్ ఏమో తప్పంటారు, దాంట్లో ఎటువంటి ఆధారం లేకుండా కేసులు పెడతామంటారు. మీరు చేసిన గొప్పతనం ఏముంది? యాయరుగుట్టకు తీసుకొస్తే, యాయరుగుట్ట నా ప్లేసే, యాయరుగుట్టకు తీసుకొస్తే యాయరుగుట్ట దేవస్థానానికి సంబంధించిన ఆదాయంలోంచి ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం. ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏం లేదు అందులోంచి. ఎందుకు నువ్వు దేవుడికి వచ్చిన ఆదాయంలోంచి ఎట్లా ఖర్చు పెడతారు మీరు? ₹1 ఇచ్చారా ఇప్పటివరకు యాయరుగుట్ట దేవస్థానానికి? ఈ ప్రభుత్వం వచ్చినాక ₹1 ఇచ్చినారా మీరు? 13,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు అక్కడ డెవలప్ చేస్తే ఈరోజు మీరు చూడండి 60,000 మంది 70,000 మంది భక్తులు వస్తున్నారు. ఎంత ఆదాయం పెరుగుతుంది, ఎంత ఆదాయం పెరుగుతుంది. మేమేమో ఆదాయం పెరగడానికి ఇక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేసినాం. మా పెట్టుబడులు అవి. ఈరోజు మీరు పెడుతున్న పెట్టుబడులు మీ కమిషన్ల కోసం, 100% మీ కమిషన్ల కోసం. అందాల బామల పోటీలు పెట్టినా, మీరు ఇంకో కార్యక్రమం చేసినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదని చేసిండ్రా అని అడుగుతున్నాను నేను. ఒక్క ప్రామిస్ అయినా నిలబెట్టుకుంటున్నారా? ఒక్క ప్రామిస్ నిలబెట్టుకోరు. చేస్తున్న పనిలో చిత్తశుద్ధి లేదు.